సో, నిన్నటి వరకు 22nd 21st ట్యూస్‌డే చెప్తున్నా కదా! సో, ఇంటిజర్స్, స్ట్రింగ్, డెసిమల్, కాంప్లెక్స్, ఫ్లోట్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ప్రోగ్రామ్ రాసి రన్ చేయగలుగుతున్నారా? ఎస్ హేమంత్. ఓకే. సరే. సో, ఇప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్స్. జనరల్‌గా మా పైథాన్‌లో ఇన్‌బిల్ట్ స్ట్రింగ్స్‌కి ఇన్‌బిల్ట్ సపోర్ట్ ఉంటది. స్ట్రింగ్ ఆపరేషన్స్‌కి ఇన్‌బిల్ట్ సపోర్ట్ ఉంటది. లెట్స్ సే స్ట్రింగ్ అంటే ఏంటి? ఎయిదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. సో, సింగిల్ కోట్స్ ఏబీసీ, సపోజ్ ఏబీసీ ఇది స్ట్రింగే. లేదు డబుల్ కోట్స్ పెట్టి ఏబీసీ పెట్టాం. ఓకే, ఇది స్ట్రింగే. సో, వెదర్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ స్ట్రింగే. లేదు అంటే ట్రిపుల్ కోట్స్ కూడా పెట్టొచ్చు. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో టక్ టక్ సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందా? 2 కలిపి ఏమైనా డిస్టర్బెన్స్ కింద ఉందా? కొంచెం. కరెక్ట్‌గా పొద్దున్నే సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఈవెన్ మీరు ట్రిపుల్ కోట్స్ పెట్టినా స్ట్రింగే. ఓకే, సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఇలా 3 టైమ్స్ సింగిల్ కోట్స్ పెట్టినా స్ట్రింగే. కాకపోతే దీనికి వీరెన్నిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీన్ని మనం మల్టీ లైన్స్‌లో వాడుకో. సపోజ్ మీకు చెప్పాను కదా! పైథాన్‌లో మనకి మల్టీ లైన్ కామెంట్స్ ఉండవు. బట్ మల్టీ లైన్ కామెంట్స్ పెట్టాలంటే అంటే 4, 5 లైన్స్‌లో నేను కామెంట్స్ రాయాలంటే సపోజ్ ఇక్కడ లైన్ 1 ఉంది, లైన్ 2 ఉంది, ఓకే, లైన్ 3 ఉంది. సో, లైన్ 1, లైన్ 2 నేను కామెంట్స్ పెట్టాలి. జనరల్‌గా నేను ఏం చేస్తాను? సో, ఇక్కడ హ్యాష్ పెడతాను. హ్యాష్ ఇక్కడికి వచ్చి మళ్ళీ హ్యాష్, ఇక్కడికి వచ్చి మళ్ళీ హ్యాష్ ఇలా పెడతాను. సో, ప్రతి లైన్‌కి హ్యాష్ పెడతాం. లేదు నాకు ప్రతి లైన్‌కి ఇలా హ్యాష్ కాదు అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చంటే యూ కెన్ మేక్ ఇట్ యాస్ ఎ స్ట్రింగ్ అనమాట. అంటే నేను 3 కోట్స్ ఇక్కడ పెడతాను. మళ్ళీ 3 కోట్స్ ఎట్ ద ఎండ్ పెడతాననమాట. ఓకే. అంటే దీన్ని దీన్ని నేను ఇవన్నీ నా కామెంట్స్ కింద. సో, ఈ ట్రిపుల్ కోట్స్‌ని ఏంటంటే మనం ఎయిదర్ లైక్ స్ట్రింగ్ కింద వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా మల్టీ లైన్ కామెంట్స్ కావాలనుకున్నా సరే వాడొచ్చు. కానీ మీరు సింగిల్ కోట్‌ని, డబుల్ కోట్‌ని వీటిని మాత్రం మీరు ఇలా మల్టీ లైన్ కామెంట్స్ కింద వాడలేరు. ఓన్లీ ఇది మాత్రమే. ఓకే. అండ్ ఇది వెరీ పర్టిక్యులర్ టు పైథాన్. మీకు మిగతా ఏ లాంగ్వేజ్‌లోనూ మీకు ఈ ఫీచర్ ఉండదు. నార్మల్‌గా సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ కానీ మీకు ఏ లాంగ్వేజ్‌లో అయినా స్ట్రింగే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్‌క్యూఎల్ రాస్తే స్ట్రింగ్ ఏంటి అందులో అంటే వార్‌చార్ ఏంటి? సింగిల్ కోట్. డబుల్ కోట్ వాడం మనం ఎస్‌క్యూఎల్‌లో. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనం డబుల్ కోట్ వాడొచ్చు, సింగిల్ కోట్ వాడొచ్చు. ప్లస్ ఇలా ట్రిపుల్ కోట్స్ కూడా వాడొచ్చు. ఓకే, స్ట్రింగ్స్‌కి. ఓకే. సో, ఇలా డిఫరెంట్ రాయొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్స్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లెట్స్ సే నేను నా డెస్క్‌టాప్ పాత్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, డెస్క్‌టాప్ పాత్ ఇద్దాం అనుకుంటే సో, డబుల్ కోట్స్ పెట్టాను. సో, లెట్స్ సే లెట్ మీ ఓపెన్ లెట్ మీ కాపీ సమ్ ఏదో ఒక రాండమ్ పాత్‌ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇస్తానన్నమాట. సో, విల్ జస్ట్ సే కాపీ. సో, ఇక్కడ ఏమైద్దంటే లెట్స్ సే ఇది సి డ్రైవ్ అనుకుందాం. లెట్స్ సే ఇది సి డ్రైవ్ అనుకుందాం. ఓకే. ఏంటిది? డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్. సో, లెట్స్ సే ఇంకోలా ఇద్దాం. నార్మల్ ఏదో ఒక నార్మల్ స్ట్రింగ్ ఇస్తాను. ఎలా అంటే
ఇది బాగానే తీసుకుంటుంది. మేబీ పైథాన్ 2లో అప్డేట్ అయిందా, పైథాన్ 11లో. సో జనరల్గా ఏంటంటే మీరు అలా స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు ఓకే కొన్ని దెర్ ఆర్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఆర్ లైక్ లెట్స్ సే ఇలా ఇద్దాం. ఓకే, లేదా ఇలా ఇద్దాం. ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే నేను స్ట్రింగ్ రాయాలి. స్ట్రింగ్లో ఏంటంటే మై నేమ్ ఇస్ హేమంత్ అని రాస్తాను. హేమంత్ అనేది సింగిల్ కోట్స్లో ఉండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో బికాస్ ఆఫ్ ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టాను. ఇక్కడ కూడా నాకు సింగిల్ కోట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే సింగిల్ కోట్స్ వాడి ఇన్ బిట్వీన్ ద స్ట్రింగ్ కూడా సింగిల్ కోట్స్ వాడాలంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఇలా ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయొచ్చు? దేర్ ఆర్ 2 వేస్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ కోట్స్ మీరు అవుటర్ స్ట్రింగ్ లైక్ స్ట్రింగ్ని యాక్చువల్గా డబుల్ కోట్స్లో పెట్టండి. ఓకే, స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో పెట్టండి. డబుల్ కోట్స్లో పెడితే మీకు వర్క్ అయింది. చూసారా, నాకు మై నేమ్ హేమంత్ అని చెప్పి వచ్చేసింది. ఓకే, మీరు ఎప్పుడు కూడా సింగిల్ కోట్స్ని డబుల్ కోట్స్ని కాంబినేషన్ వాడినప్పుడు ఇలా చేయాలన్నమాట. ఓకే, ఎయిదర్ సో లోపల సింగిల్ కోట్స్ పెడితే బయట డబుల్ కోట్స్ పెట్టాలి. బయట డబుల్ కోట్స్ పెడితే లోపల సింగిల్ కోట్స్ పెట్టాలి. లైక్ లెట్స్ సే నేను సేమ్ స్ట్రింగ్ ఉంది. ఓకే, దీన్ని నేను లోపల నాకు హేమంత్ అనేది డబుల్ కోట్స్లో రావాలి. డబుల్ కోట్స్లో రావాలంటే ఇలా పెట్టాను. ఓకే, నాకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? నేను ఇలా కాకుండా ఇన్స్టెడ్ నేను బయట సింగిల్ కోట్స్ పెట్టాలి. ఓకే, ఇలా పెడితే సింగిల్ కోట్స్ పెడితే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ లోపల సింగిల్ కోట్స్ ఉంటే బయట డబుల్ కోట్స్ పెట్టాలి. లోపల డబుల్ కోట్స్ ఉంటే బయట సింగిల్ కోట్స్ పెట్టాలి. ఒకవేళ కాంబినేషన్ ఉంటే లైక్ లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు గివ్ కాంబినేషన్ ఇవ్వాలి నేను, అంటే నా స్ట్రింగ్ లోపల డబుల్ కోట్స్ ఉంది, సింగిల్ కోట్స్ ఉంది. లైక్ లెట్స్ సే ఇలా ఉంది. సో ఇక్కడ సింగిల్ కోట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక డబుల్ కోట్ ఉంది, మళ్ళీ ఇక్కడ సింగిల్ కోట్ ఉంది. సో ఇలా ఇలా కాంప్లెక్స్ ఉంటే ఇలా చేసినా మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ మీరు ట్రిపుల్ కోట్స్ ఇచ్చేసుకోవచ్చు. సో అప్పుడు ట్రిపుల్ కోట్స్ ఇస్తే మీరు ఎలా ఇచ్చినా పర్వాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ట్రిపుల్ కోట్స్ ఇస్తాను అన్నమాట. సో ఇలా మీరు ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్లో సింగిల్ కోట్స్ని డబుల్ కోట్స్ని ఆర్ కాంబినేషన్ని వాడాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ మీరు ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్. మీకు సింగిల్ కోట్స్ ఎప్పుడు వాడాలి, డబుల్ కోట్స్ ఎప్పుడు వాడాలని చెప్పేసి. అలాగే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే సమ్ కైండ్ ఆఫ్ ఏ పాత్స్ అవి ఇస్తున్నప్పుడు, అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఫార్మాట్స్ ఉంటాయి అనమాట. మీరు స్ట్రింగ్ని సింపుల్గా ఫార్మాట్ కూడా చేయొచ్చు. లెట్స్ సే ఆర్ అని ఇస్తే దాని అర్థం ఏంటంటే రా స్ట్రింగ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ రా స్ట్రింగ్. సో ఆర్ అని ఇస్తే దాని అర్థం ఏంటంటే రా స్ట్రింగ్ అంటే అర్థం ఏంటంటే సమ్ టైమ్స్ మీకు ఏమైందంటే ఇలా ఆర్ ఇచ్చినప్పుడు ఏంటంటే రా స్ట్రింగ్ అంటే మీకు సమ్ టైమ్స్ ఎన్నో స్పెషల్ క్యారెక్టర్స్ నార్మల్లీ ఏంటంటే /n /b /a ఇవన్నీ ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. సో ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుంది, బట్ నార్మల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ లాంటివి వచ్చినప్పుడు మీకు ఇది వర్క్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఆర్ అని పెట్టుకోవాలి, అంటే విచ్ ఇస్ రా స్ట్రింగ్ అనమాట. సో ఇంకొక యూజ్ కేస్ ఏంటంటే సపోజ్ నాకు ఏ ఉంది, బి ఉంది. లైక్ సే ఏ ఈక్వల్ టు 1, ఓకే, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు a+b. నేను ఏం రాయాలంటే
నేను ఒక స్ట్రింగ్ రాయాలి. ఆ స్ట్రింగ్ ఎలా రాయాలంటే సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి. సమ్ ఆఫ్ ఏ అండ్ బి సి అంటే లెట్స్ సే నేను ఇక్కడ దీని స్ట్రింగ్ కింద పెడుతున్నాను. ఓకే, సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ నాకు ఏంటంటే సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈ సిలో ఏ అంటే ఏ రాకూడదు. ఏ అంటే ఏ యొక్క వాల్యూ రావాలి. బి అంటే బి రాకూడదు. బి యొక్క వాల్యూ రావాలి. సి అంటే సి రాకూడదు. సి యొక్క వాల్యూ రావాలి. సో ఇలా రావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ ని ఆపరేట్ చేయొచ్చు. లైక్ ఇలా రాస్తాను నేను సమ్ ఆఫ్ నెక్స్ట్ ఏ కదా ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ ఏ అంటాం. ఎందుకంటే ఏ అనేది స్ట్రింగ్ కదా, లైక్ ఇంటిజర్ కదా. సో సమ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ అని రాశాను అనుకో నాకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందుకు అంటే ఏ అనేది ఇంటిజర్ కాబట్టి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది చూడ ఎర్రర్ కెన్ ఓన్లీ కాన్కాటినేట్ ఎస్టిఆర్ నాట్ ఇంటూ ఎస్టార్. అంటే ఏ అనేది ఇంటిజర్. సో ఇంటిజర్ ని మనం ప్లస్ చేయలేం. మనం ఒక స్ట్రింగ్ ని వేరే స్ట్రింగ్ తో ప్లస్ చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాయించున్నాను హేమంత్ ప్లస్ కర్టూరి. సో ఇలా రాస్తే నాకు హేమంత్ కర్టూరి వస్తుంది. ఓకే, సో ఇలా స్ట్రింగ్ ఏంటంటే నేను సమ్ చేయొచ్చు. ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ తో నేను సమ్ చేయొచ్చు. మరి అలాగే సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్, ఓకే, ఇక్కడ ఏ బదులు ఏం పడతానంటే సమ్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ ఏ అంటాను. సమ్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ అంటే సమ్ ఆఫ్ 1 వచ్చిందా, సేమ్ అలాగే రాస్తాను నేను. ఏం రాస్తాను? సమ్ ఆఫ్ ప్లస్, సో దీన్ని కోట్స్లో ఇవ్వాలి. ఓకే, సమ్ ఆఫ్ ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ ఏ ప్లస్ అగైన్, ఓకే, సమ్ ఆఫ్ ఏ, మళ్ళీ ఇక్కడ ప్లస్ రావాలి కదా, ప్లస్ బి రావాలి కదా. సో ఇక్కడ మళ్ళీ ప్లస్, మళ్ళీ ఎస్టీఆర్ ఆఫ్ బి, ఎందుకంటే స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ప్లస్, మళ్ళీ ఈజ్, దాని వాల్యూ అంతా ప్లస్ సి, ఎస్టీఆర్ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు దీన్ని చేస్తే ఇక్కడ వచ్చింది సమ్ ఆఫ్ 1 + 2 = 3 వచ్చింది. నాకు స్పేస్ కావాలి. స్పేస్ కావాలంటే ఇక్కడ నేను స్పేస్ ఇస్తాను. సో ఈజ్ దగ్గర కూడా స్పేస్ ఇస్తాను. సో ఇప్పుడు చూస్తే సమ్ ఆఫ్ 1 + 2 = 3. సో లెట్స్ సే సమ్ ఆఫ్ కూడా స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చిందా? సమ్ ఆఫ్ 1 + 2 = 3. ఇక్కడ ఏంటంటే నేను ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటిజర్ని అంటే ఇంటిజర్ని మళ్ళీ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి ప్లస్ చేశాను అనమాట. ఇంతకన్నా ఈజీగా కూడా ఇవ్వచ్చు. ఎలాగంటే ఫార్మేట్ ఫంక్షన్. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎఫ్. ఫంక్షన్ కాదు, లైక్ ఇక జస్ట్ సే ఎఫ్ అని చెప్పి ఫ్రంట్ ఇచ్చి డబుల్ కోట్స్ పెట్టి ఇక్కడ నేను ఏమంటే సమ్ ఆఫ్, నేను బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ ఏ అంటాను. సమ్ ఆఫ్ ఏ అండ్ ఏ ప్లస్ బి ఈజ్ సి. ఓకే, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ సి అని రాస్తే ఇక్కడ నాకు సింపుల్గా సేమ్ అవుట్పుట్ వచ్చిందా? సమ్ ఆఫ్ 1 + 2 = 3 అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఫార్మేట్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎఫ్ అంటే ఫార్మేట్ అని చెప్పి. సో ఫార్మేట్ అని చెప్పి ఇక్కడ మీరు కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఆ కర్లీ బ్రాకెట్స్లో వాల్యూని మెన్షన్ చేయొచ్చు. సో మీరు ఎంత కష్టపడక లేకుండా, ఇంతలా రాయక లేకుండా సింపుల్గా ఫార్మేట్ యూజ్ చేసి ఇలా రాయొచ్చు అనమాట. మీరేం లేదు, సింపుల్గా ఎస్టీఆర్ దగ్గర లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్టీఆర్ జస్ట్ కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఏ పెడితే సరిపోద్ది. ఓకే, అలా పెడితే మీకు అక్కడ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఫార్మేట్ అనమాట. సో ఎఫ్, సో ఇలా ఎఫ్ పెట్టుకుని మీరు స్ట్రింగ్ని ఫార్మేట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ఇదొక స్ట్రింగ్స్లో ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, సమ్ని ఎడిషన్ చేయొచ్చు. సమ్ యాడ్ సమ్, సో యాడ్ స్ట్రింగ్స్, లైక్ స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చా? యాడ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చూపించాను ఏది, ఇది. సో ఒక 2 స్ట్రింగ్స్ని నేను యాడ్ చేయొచ్చు. లేదు అంటే ఒక స్ట్రింగ్ని ప్లస్ ఒక ఇంటిజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి యాడ్ చేయొచ్చు. మరి స్ట్రింగ్స్ని మల్టిప్లై చేయొచ్చా? సబ్ట్రాక్షన్ చేయొచ్చా? సబ్ట్రాక్షన్ అంటే చేయొచ్చా అంటే లైక్
ఏ మైనస్ బి చేయొచ్చా? లైక్ ఏ అనేది ఒక స్ట్రింగ్ మైనస్ బి అనేది ఒక స్ట్రింగ్. సో ఇలా చేస్తే ఏమవుద్ది? ఎర్రర్ వస్తుంది. సో ఎడిషన్ చేస్తున్నాం కదా అని చెప్పి సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటే అవ్వదు. మరి మల్టిప్లికేషన్ చేయొచ్చా? ఏం రాస్తానంటే ఎర్రర్ అని రాస్తాను. ఓకే, స్ట్రింగ్స్ ని మల్టిప్లికేషన్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఎలాగంటే సపోజ్ ఏ మల్టిప్లైడ్ బై 2 అని అనుకో. ఓకే, ఏ మల్టిప్లైడ్ 2 అంటే ఏ 2 టైమ్స్ వస్తుంది. ఏ మల్టిప్లైడ్ బై 3 అంటే ఏ 3 టైమ్స్ వస్తుంది. ఇలా మనం స్ట్రింగ్స్ ని మల్టిప్లై చేయొచ్చు. ఓకే, డివిజన్ చేయొచ్చా? ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డివైడెడ్ బై బి అని చేయొచ్చా? నో. ఓకే, సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ చేయలేం స్ట్రింగ్స్ ని. ఇన్ జనరల్ మీరు ఎలా చేస్తారు సబ్ట్రాక్షన్ డివిజన్ స్ట్రింగ్స్ ని యాడ్ చేయడం అంటే కాన్కాటినేషన్ ఆఫ్ ద టూ స్ట్రింగ్స్. మీరు ఎస్క్యూఎల్ ఎలా రాస్తారు? సెలెక్ట్ ఓకే కాన్కాట్ ఆఫ్ ఏ అండ్ బి ఇలా రాస్తారు కదా. సో ఇది SQL లో కాన్కాట్ యూజ్ చేసి రాస్తారు. కానీ మీరు పైథాన్ లో కాన్కాట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా స్ట్రింగ్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసినా సరిపోద్ది. సో ఇలా స్ట్రింగ్స్ ని ప్లస్ చేయొచ్చు లేదా మల్టిప్లై కూడా చేయొచ్చు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి కన్వర్టింగ్. సపోజ్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, S ఈక్వల్ టు హేమంత్ అని ఉంది. ఓకే, అయితే ఎస్ అనేది దాని వాల్యూ హేమంత్. సో ఇక్కడ ఎస్ అనేది ఉంది, దాని వాల్యూ అనేది హేమంత్ అని వచ్చింది. నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ లోయర్ కేస్. ఓకే, సో ఎస్ ని నేను లోయర్ కేస్ కి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎలాగా? సో ఎస్ డాట్ లోయర్ అంటాను. సో ఎస్ డాట్ లోయర్ అంటే నాకు లోయర్ కేస్ వచ్చిందా? సో ఎస్ కన్వర్ట్ అవ్వట్లా. సి ఎస్ వాల్యూ అనేది సేమ్ ఉంది, బట్ నేను ఇక్కడ ప్రింట్ చేసి చూసుకున్నప్పుడు నాకు ఎస్ వాల్యూ ఎస్ డాట్ లోయర్ అంటే హేమంత్ అని వచ్చింది. ఓకే, ఎస్ డాట్ అప్పర్ అంటే ఓకే ఎస్ డాట్ అప్పర్ అంటే మొత్తం అన్ని అప్పర్ కేసులు వచ్చినాయి. ఓకే, అలాగే ఎస్ డాట్ క్యాపిటల్ అంటే ఓకే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ వస్తుంది. అలాగే ఎస్ డాట్ కేస్ హోల్డ్ సెంటర్ విత్ మీకు ఇక్కడ తెలీదు, ఎందుకంటే మీరు సేమ్ వస్తుంది ఇక్కడ వర్క్ అవుతుంది ఇది. ఓకే, లెట్స్ సే ఎస్ డాట్ ఇంకేమున్నాయి కౌంట్. సో కౌంట్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ లో హెచ్ ఎన్నిసార్లు ఉందని కౌంట్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వన్సే ఉంది, ఎందుకంటే స్మాల్ హెచ్ ఒకసారి ఉంది పేరులో. ఓకే, అలాగా మనం ఎప్పుడైనా కౌంట్ చేయాలంటే పలానా స్ట్రింగ్ లో పలానా క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందని కౌంట్ చేయాలంటే ఎస్ డాట్ కౌంట్ అనమాట. అలాగే ఎన్కోడ్. సో ఎన్కోడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మోస్ట్లీ సపోజ్ ఎప్పుడైనా మీరు వేరే డేటా నుంచి సోర్స్ నుంచి డేటా తెచ్చుకున్నప్పుడు ఆ సోర్స్ డేటా అనేది డిఫరెంట్ ఎన్కోడింగ్ లో ఉండొచ్చు. లైక్ యూనికోడ్ ఓకే లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్కోడింగ్స్ లో ఉండొచ్చు. పైథాన్ బై డిఫాల్ట్ సపోర్ట్ చేసే ఎన్కోడింగ్ UTF-8. ఓకే, సో UTF-8 ఇది పైథాన్ యొక్క ఎన్కోడింగ్. సో ఎన్కోడింగ్ గురించి నేను తర్వాత చెప్తాను. సో బై డిఫాల్ట్ పైథాన్ ఉండేది UTF ఎన్కోడింగ్ అనమాట. ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎన్కోడింగ్ లో డేటా కనుక ఉంటే ఈ డాట్ ఎన్కోడ్ ఫంక్షన్ యూజ్ చేసి నేను కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అన్నోన్ అవుతుంది బికాస్ ఆ ఎన్కోడ్ అది నేను రాయట్లే కదా, సో ఎన్కోడింగ్ క్యారెక్టర్స్ రాస్తే అవుతుంది అనమాట. సో అలాగే ఎండ్స్ విత్ ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ కాదు, ఇవి అగైన్. సో ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ డెసిమల్, ఇవి ఏంటంటే ఈజ్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ డిజిట్ అని ఉంది, ఈజ్ డిజిట్ అని ఉంది. సో ఈజ్ అని కొడితే నాకు ఈజ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏం చెప్తాయంటే గివెన్ స్ట్రింగ్ ఆల్ఫా న్యూమరికా, గివెన్ న్యూమరిక్ ఆస్కీ వాల్యూస్ ఉన్నాయా అందులో. ఓకే, అది డెసిమల్ వాల్యూస్ ఉన్నాయా, ఈజ్ డిజిటా, అది నెంబర్సా, లేకపోతే ఈజ్ ఐడెంటిఫైయరా, లైక్ డెఫ్ క్లాస్ ఇలా ఐడెంటిఫైయరా, అవి లోవర్ కోర్స్ లో ఉన్నాయా, అవి న్యూమరిక్ ఉన్నాయా. లెట్స్ సే నేను ఏం చెప్తానంటే ఈజ్ న్యూమరిక్ అంట. సో ఎస్ డాట్ ఈజ్ న్యూమరిక్ అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ అనేది నెంబరా. ఓకే కాదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ ఉంది,
ఆల్రెడీ నేను S1 ఇస్తాను. S1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను. సో S1 ఈక్వల్ టు 1 2 3 అంటే అర్థం ఏంటి? S1 అనేది న్యూమరిక్. S1 డాట్ ఈజ్ న్యూమరిక్. ట్రూ వచ్చింది చూసారా? అంటే అర్థం ఏంటి? ఈవెన్ దో S1 అనేది స్ట్రింగ్ అయినా సరే అది న్యూమరిక్ వాల్యూ అని నేను చెక్ చేసుకున్నాను. న్యూమరిక్ వాల్యూ అయితే ట్రూ వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్లో కండిషన్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటారు. ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇన్పుట్ వాల్యూ అనేది పైథాన్లో స్ట్రింగ్ గానే తీసుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఎస్ అనే దాన్ని నేను ఇన్పుట్ కింద తీసుకుంటాను. ఇన్పుట్ అంటే దాని అర్థం ఏంటంటే ఎస్ ఈక్వల్ ఇన్పుట్ అంటే మన యూజర్ని అడుగుద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, నాకు ఇక్కడ వాల్యూ రాయమని అడుగుతుంది. నేను సపోజ్ 23 అన్నాను అనుకో, ఓకే, అప్పుడు ఎస్ వాల్యూ ఏమవుతుంది అంటే 23 అవుతుంది అనమాట. బై డిఫాల్ట్ ఏంటంటే ఈ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. నేను ఏ ఇన్పుట్ ఇచ్చినా అది స్ట్రింగ్ కిందే తీసుకుంటాను. దాని తర్వాత నేను దాన్ని నాకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ న్యూమరిక్ ఫంక్షన్ బాగా యూజ్ అవుతుంది. అంటే ఇఫ్ ఇచ్చిన గివెన్ ఇన్పుట్ అయితే న్యూమరిక్ అయితే తీసుకో, లేదు న్యూమరిక్ కాకుండా వేరేది ఏదైనా ఇస్తే అప్పుడు ఎర్రర్ రేస్ చేయి, లేదంటే ప్రాంప్ట్ రేస్ చేయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో అలా ఇన్పుట్ యూజ్ చేసి మనం ఇన్పుట్ స్ట్రింగ్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇన్పుట్ ఫంక్షన్ ఇలాగే కాదు, ఇన్పుట్ ఆఫ్ లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ నెంబర్ అని రాశాను అనుకో, సో ఇక్కడ ఏం అడుగుతుంది అంటే ఎంటర్ నెంబర్ అంటుంది, నేను 1 అంటాను. ఓకే, అప్పుడు ఎస్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ ఎస్ వాల్యూ చూస్తే ఏముంది? 1 ఉంది. ఓకే, అలా ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. నేను కొంచెం ఫార్మాట్ చేసేవాళ్ళంటే ఎంటర్ నెంబర్ అని ఇలా అంటాను. అప్పుడు చూసారా ఎంటర్ నెంబర్ అని చెప్పి ఇక్కడ నాకు వచ్చింది. ఇక్కడ 20 సంథింగ్ అలా ఇస్తాను అనమాట. లేదు ఏదైనా అవ్వచ్చు, ఇన్పుట్ కింద నెంబర్స్ అనే కాదు, లైక్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్. ఇక్కడ అది ఎస్ వాల్యూకి అసైన్ అవుతుంది. ఇది ఇన్పుట్ ఫంక్షన్. సో ఈజీ న్యూమరిక్ ఎప్పుడు అంటే ఇలా ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మిగతాయి కూడా. సో ఇందులో ఇన్పుట్ ఫంక్షన్ ఇలా స్ట్రింగ్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆస్కీ, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, లోయర్ మీకు మళ్ళీ యూజ్ ఏంటంటే ఎల్ స్ట్రిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ అని ఉంటాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్కి ముందర స్పేసెస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ స్పేసెస్ ఉన్నాయి. ఇలా స్పేసెస్ ఉంటే అప్పుడు నేను సపోజ్ నేను S1 ప్రింట్ చేశాను అనుకో, నాకు ఏమొస్తుంది? సేమ్ ఎస్ వన్ ప్రింట్ చేసింది, బట్ నాకు ముందర ఎదురు స్పేసెస్ వచ్చినాయి కదా. నాకు అలా స్పేసెస్ రాకూడదు అంటే నేను స్ట్రిప్ యూజ్ చేస్తాను అనమాట. సో స్ట్రిప్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రంట్ బ్యాక్ ఉన్న స్పేసెస్ అనేవి పోతాయి. ఓకే, సో అలా స్ట్రిప్ యూజ్ చేసి స్పేసెస్ అనేవి రిమూవ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్. సో ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ రిమూవ్ చేస్తుంది, ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే S1 డాట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయి? ఈ స్పేస్, ఈ స్టైట్, లోవర్, రిప్లేస్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో రిప్లేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ని నేను క్యాపిటల్ హెచ్ని ఆర్ నా S1లో ఏమున్నాయి, ఎస్లో ఏమున్నాయి, లెట్స్ ఏ సో సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది. సో నేను ఏమంటానంటే ఎస్లో హెచ్ ఉంది కదా, హెచ్ని తీసుకొచ్చి లెట్స్ ఏతో రిప్లేస్ చేయమని చెప్పాను. ఓకే, లెట్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఏమైంది చూసారా ఇక్కడ? సో హెచ్ ఏతో రిప్లేస్ అయింది అనమాట. సో ఇలా రిప్లేస్ ఫంక్షన్ వాడచ్చు. సో ఇన్బిల్ట్గా పైథాన్లో ఇలా లాట్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ని స్ట్రింగ్ ఫార్మాట్ చేసుకోవడానికి మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి స్ట్రింగ్ ఫంక్షన్స్. సో మీకు ఇందులో చాలా ఉంటాయి, లైక్ నేను ఇంపార్టెంట్ లైక్ ఎక్కువ యూజ్ చేసి చెప్పాను, బట్ ఇందులో మీరు డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ మీరు ట్రై చేయండి. ట్రాన్స్లేట్ ఉంటుంది కానీ ట్రాన్స్లేట్ అంత ఇది ఇట్స్ డిఫరెంట్ అనమాట, సీక్వెన్సెస్ అవన్నీ అవ్వాలి. ఓకే, సో ఇవైతే మీరు ట్రై చేయండి మిగతా అండి. సో ఇవి మీరు మేజర్గా యూజ్ చేసే స్ట్రింగ్ ఫంక్షన్ అనమాట. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
లేదు. రాసేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే జనరల్గా బేసిక్ డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా. బేసిక్ డేటా టైప్స్ అంటే ఇన్ జనరల్ ఇది ఒక ఒక పర్టికులర్ వేరియబుల్లో ఒక వాల్యూయే మనం స్టోర్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరకు ఏం చేసాం, x ఈక్వల్ టు 1 అన్నాం, y ఈక్వల్ టు సపోజ్ సంథింగ్ ఎల్స్ అన్నాం. సో ఇలా ఏంటంటే ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు నుంచి ఏంటంటే డేటా ఓకే, ఇప్పుడు వరకు ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఎలా, సింగిల్ వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అంటే నాకు ఎక్స్ అనే దాంట్లో 1 2 3 4 ఉండాలి, వై అనే దాంట్లో మనందరి నేమ్స్ ఉండాలి. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటా యూజ్ చేసేవే ఇన్ జనరల్. మీరు సి కానీ జావా కానీ నేర్చుకుంటే మీకు అరేస్ ఉంటాయి. ఓకే, కానీ లైక్ పైథాన్లో కూడా అరేస్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ఇన్బిల్ట్ అనమాట. సో ఇన్బిల్ట్ అరేస్ అనేవి ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ అరేస్ వాట్ యూ హ్యావ్ ఇస్ లిస్ట్ ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ అ టపుల్స్ ఉంటాయి, వీ హ్యావ్ అ సెట్స్ ఉంటాయి, వీ హ్యావ్ అ డిక్షనరీస్ ఉంటాయి. ఓకే, ఈ పైన సెట్స్ రాసాను నేను, రాయలేదు, సెట్స్. ఓకే, సో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. ఇవి లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్. సో ఇప్పటివరకు చెప్పిన దానికి వీటికి తేడా ఏంటంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఓన్లీ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకున్నాయి. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మోస్ట్ పవర్ఫుల్ ఫస్ట్ వచ్చేసి లిస్ట్. ఓకే, లిస్ట్ అనేవి చాలా 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 యూస్ఫుల్. లెట్స్ సే హౌ టు క్రియేట్ లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 1 2 3 4 అంటాం. అంటే దాని అర్థం ఏంటి, L అనేది లిస్ట్, ఒక లిస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు లిస్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, లిస్ట్ సైజ్ అంతా 4, ఎందుకంటే లిస్ట్లో నాకు 4 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ సైజ్ చూపిస్తుంది కదా, సైజ్ ఏంటంటే ఇక్కడ ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ తీసుకుందని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ 4 అంటే నేను ఇక్కడ ఏం చేశాను, 4 వాల్యూస్ని నేను స్టోర్ చేశాను అనమాట లిస్ట్లో. ఓకే, నా ఇలా ఏంటంటే మనం లిస్ట్లో ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో లిమిట్. లైక్ ఇన్ జనరల్ మీకు ఈ లిస్ట్లో ఇన్ని వాల్యూస్ స్టోర్ చేయాలని లిమిట్ ఏం లేదు. దట్టు మీరు లిస్ట్లో ఏ వాల్యూనే స్టోర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ వాల్యూ, మీరు ఆబ్జెక్ట్స్ని లైక్ పైథాన్లో ఉన్న ప్రతి దాన్ని మీరు ఒక లిస్ట్లో స్టోర్ చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్, ఫంక్షన్స్ని స్టోర్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయొచ్చు, మీరు లిటరల్లీ దేన్నైనా సరే ఒక లిస్ట్లో స్టోర్ చేయొచ్చు అన్నమాట. సో ఈ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే నేను మీకు చూపిస్తాను, మీరు బోర్డ్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఒక లిస్ట్ అనేది జనరల్గా ఎలా స్టోర్ అవుతుంది అంటే లెట్స్ సే ఇది లిస్ట్ అయితే ఓకే, ప్రతి లిస్ట్లోనూ మనకి ఇండివిజువల్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక బ్లాక్, ఓకే ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్, ఇలా. ఓకే, సో లిస్ట్లో జనరల్గా ఇది ఒక లిస్ట్ అయితే ఓకే, ఇది ఒక లిస్ట్ మనకి. సో ఈ లిస్ట్లో ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి, ఇది లిస్ట్. ఓకే, ఒక లిస్ట్లో ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి.
ప్రతి బ్లాక్లోనూ ఒక వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇది 1 అనుకుంటాను, ఇది 2 అనుకుంటాను, అలాగే ఇది 3, సపోజ్ 4. నేను వాల్యూస్ ఇస్తున్నా, లైక్ వాల్యూసే కాదు, లైక్ నాకు ఏదైనా ఉండొచ్చు. లెట్స్ సే ఇది 1 ఉంది, ఇక్కడ 2.2 ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని పెడతాను, లైక్ కాంప్లెక్స్ నెంబర్ని పెడతాను. ఓకే, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని పెడతాను. ఓకే, హేమంత్ అని పెడతాను. ఇక్కడ ఒక బులియన్ వాల్యూని పెడతాను. ఓకే, లెట్స్ సే ట్రూ అని చెప్పి ఇక్కడ కావాలంటే నేను ఇంకో లిస్ట్ పెడతాను ఇందులోనే 1, 2, 3 అని చెప్పి. ఓకే, ఈ బ్లాక్ మొత్తాన్ని ఒక లిస్ట్ అనుకుంటే ఆ పర్టికులర్ బ్లాక్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంటాయి. సో ప్రతి బ్లాక్లోనూ ఒక్కొక్క వాల్యూ అనేది స్టోరీ ఉంటుంది. దీనికి సంబంధం ఉండదు. లైక్ యూ కెన్ స్టోర్ ఎనీథింగ్. సో ఇది ఒక ట్రైన్ అనుకుంటే, లేదా ఒక అపార్ట్మెంట్ అనుకుంటే, ఇవి మల్టిపుల్ ఫ్లాట్స్ అనుకోండి. ఓకే, ప్రతి బ్లాక్కి ఒక నెంబర్ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది 0, ఓకే, ఇది 1, అలాగే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో 0, 1, 2, 3, 4, 5 ఉంటాయి. అలాగే మీకు పాజిటివ్ నెంబర్స్ ఉన్నట్టే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మీకు -1 ఉంటుంది. ఓకే, ఇక్కడ -1 ఉంటే ఇక్కడ -2. ఓకే, అలాగే ఇక్కడ -3, -4, -5 ఇలా. సో ఇది -2, ఓకే, -3, ఇక్కడ సారీ, ఓకే, -3, -4, -5, -6 ఇలా. ఓకే, సో ఇలా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఈచ్ బ్లాక్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 6 ఉందనుకో, 6 ఉంటే ఏమవుతుంది, ఇక్కడ 1, 2, 3, 4, 5 కదా, ఇక్కడ 6 వస్తుంది. 6 వచ్చి ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, -4, -5, -6, -7 అలా మారుతుంది అనమాట. ఓకే, యాజ్ ఆఫ్ మన స్ట్రింగ్ ఇలా ఉందనుకోండి, 1, 2.2, 2.3 ఇలా ఉందనుకో, సేమ్ స్ట్రింగ్ని నేను క్రియేట్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే L ఈజ్ ఈక్వల్ టు, సో 1, ఓకే, 2.2 ఇచ్చాను కదా, 2.2, ఇక్కడ నేను 2 + 3 ఇచ్చాను కదా, 2 + 3j, సో ఇక్కడ హేమంత్ అని ఇచ్చాను, హేమంత్. అండ్ నేను ఇక్కడ ట్రూ, ఇక్కడ మళ్ళీ ఇంకో లిస్ట్ ఇచ్చాను నేను. ఓకే, 1, 2, 3 అని చెప్పేసి. సో ఇదేంటి, నాకు లిస్ట్లో నాకు అన్ని వాల్యూస్ ఉన్నాయి. లెట్సే ఇప్పుడు నాకు ఓన్లీ వాల్యూ 1 కావాలంటే L ఆఫ్ 0 అంటాను అనమాట. సో L ఆఫ్ 0 అంటే నాకు ఓన్లీ 1 వస్తుంది. ఓకే, అలాగే L ఆఫ్ 1 అంటే నాకు నెక్స్ట్ వాల్యూ 2.2 వస్తుంది. L ఆఫ్ 0 అంటే, ఓకే, L ఆఫ్ 0 అంటే ఇది, L ఆఫ్ 1 అంటే ఇది, L ఆఫ్ 2 అంటే ఇది. సో ఇలా నాకు L స్క్వేర్ బ్రాకెట్లో 0, 1, 2 అని చెప్పి ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇలా L ఆఫ్ 2 అంటే నాకు ఇది వస్తుంది. ఈవెన్ మీరు డేటా టైప్ చెక్ చేసుకుంటే, లెట్స్ సే టైప్ ఆఫ్ L అంటే, ఓకే, టైప్ ఆఫ్ L అంటే చూసారా లిస్ట్. అదే టైప్ ఆఫ్ L ఆఫ్ 0 అంటే అప్పుడు మీకు ఇంటిజర్ వచ్చింది, చూసారా. నెక్స్ట్ అలాగే టైప్ ఆఫ్ L ఆఫ్ 1 అంటే మీకు ఫ్లోట్ వచ్చింది. ఎందుకంటే L ఆఫ్ 1 అంటే 2.2 అంటే ఫ్లోట్. సో ఇక్కడ మనకి ఏంటంటే, సపోజ్ ఈ లిస్ట్ కనుక మనం L అనుకుంటే, ఓకే, ఇది L ఆఫ్ 0, ఓకే, అంటే ఇది L ఆఫ్ 0, ఓకే, అలాగే ఇది L ఆఫ్ 1,
ఓకే, ఎల్ ఆఫ్ 1, ఎల్ ఆఫ్ 2 అండ్ సో ఆన్ అనమాట. సో ఎల్ స్క్వేర్ బ్రాకెట్లో 0 అంటే ఇది, 1 అంటే ఇది, 2 అంటే ఇది, 3 అంటే ఇది, 4 అంటే ఇది, 5 అంటే ఇది. అలాగే మన నెగిటివ్ వాల్యూస్ కూడా. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చేసి ఎల్ ఆఫ్ -1 అంటే చూసారా, ఎల్ ఆఫ్ -1 అంటే ఏమొచ్చింది, ఇది వచ్చింది, 1 2 3 వచ్చింది. ఓకే, ఎల్ ఆఫ్ -2 అంటే మీకు ట్రూ వచ్చింది. ఓకే, అంటే ఈ పైన ఏం వస్తాయి మీకు, ఈ పైన ఉన్నవి ఎల్ ఆఫ్ -1, ఎల్ ఆఫ్ -1 అంటే ఇది. ఓకే, అదే ఎల్ ఆఫ్ -2 అంటే ఇది. ఓకే, అలాగే ఎల్ ఆఫ్ -3. సో ఇలా ఏంటంటే మీరు ఎల్లో నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ని రెండింటిని యూజ్ చేసి మీరు లిస్ట్లో ఉన్న ఇండివిజువల్ వాల్యూస్ని మనం తెచ్చుకోవచ్చు. ఓకే, లెట్స్ సే నాకు ఇండివిజువల్ వాల్యూస్ కాదు, నాకు మల్టిపుల్ వాల్యూస్ రావాలి. లెట్స్ సే నాకు 1 2.2 రెండు రావాలి. సో అప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఎల్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ కాలన్ ఉంటుంది అనమాట. మనం లెఫ్ట్ సైడ్ నేను ఏం స్పెసిఫై చేయొచ్చు అంటే ఓకే, సో స్టార్టింగ్ వాల్యూ నాకు 0తో స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి నాకు ఏమేం కావాలి, నాకు ఫస్ట్ 2 వాల్యూస్ కావాలి. నాకు 1 కావాలి, నెక్స్ట్ 2.2 కావాలి. ఓకే, 1 2.2 కావాలంటే నేను స్టార్టింగ్ 1 ఇందులో ఉంది, 0లో ఉంది, సో 0 ఇచ్చాను. 2.2 ఇందులో ఉంది, 1లో ఉంది, కానీ 1 ఇవ్వకూడదు. ఇక్కడ 1 ఇవ్వకుండా నేను 2 ఇవ్వాలి. ఓకే, 0 to 2 అంటే వస్తుంటే 1 2.2 వస్తుంది. 2 ఎందుకు ఇచ్చాను, ఎందుకు అంటే ఇది ఏం చెప్పొద్దు అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వు, 2 వరకు ఇవ్వంటే 2 ఇవ్వదు, 2 ముందు వాల్యూ వరకు ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నాకు ఫస్ట్ 2 వాల్యూస్ కావాలంటే నేను ఏమంటాను, ఎల్ 0 to 2 అంటాను. లేదు నాకు ఫస్ట్ 3 వాల్యూస్ కావాలి, ఫస్ట్ 3 వాల్యూస్ కావాలంటే ఎల్ 0 to 3 ఇస్తాను. 0 to 3 ఇస్తే ఏంటి, 0 వస్తే, 1 వస్తే, 2 వస్తుంది, 3 రాదు. ఓకే, ఇలా లిస్ట్లో ఒక స్లైస్ చేయాలంటే లిస్ట్ని ఇలా స్లైస్ చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఎల్ ఆఫ్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్, లెట్స్ సే 0 to 2. సో 0 to 2 అంటే నాకు ఏమొచ్చింది, ఇక్కడ 1, 2.2 వచ్చింది. ఓకే, అలాగే లిస్ట్లో నాకు ఇలా మల్టిపుల్ వాల్యూస్. ఒకవేళ నాకు 0 ఇవ్వాలనుకోవట్లేదు, జస్ట్ నేను ఇలా అన్నాను, ఇలా ఇవ్వచ్చా, ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే మీరు ఇక్కడ 0 అనేది ఆప్షన్. ఎప్పుడైనా మీరు 0 ఇవ్వాలనుకుంటే 0 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ఇచ్చినా పర్వాలేదు, లేదు 0 లేకుండా డైరెక్ట్గా ఇలా ఇచ్చినా పర్వాలేదు. ఓకే, ఇలా ఇచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకే, రెండు ఒకటే. సో ఇలా మీరు లిస్ట్ని స్లైస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఎలాగైనా ఇవ్వచ్చు మీరు. అంటే నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాలంటే నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే లిస్ట్ని మనం స్లైస్ చేసినప్పుడు డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా లిస్ట్ని ఓకే స్లైస్ చేసేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ టు రైట్ మాత్రమే మనం స్లైస్ చేయగలుగుతాం. ఓకే, రైట్ టు లెఫ్ట్ మనం స్లైస్ చేయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంటే ఓకే, సో దీన్ని ఏం చేస్తాను అంటే రివర్స్ చేస్తాను. ఓకే, నేను లిస్ట్ని లెఫ్ట్ టు రైట్ స్లైస్ చేయగలను కానీ లెఫ్ట్ టు రైట్ స్లైస్ చేయగలను కానీ రైట్ టు లెఫ్ట్ స్లైస్ చేయలేను. ఓకే, సో ఇది అవ్వదన్నమాట, ఇలా చేయలేం. ఓకే, ఇలా మనం లెఫ్ట్ టు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లిస్ట్ని ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ స్లైస్ చేయగలరు, రైట్ టు లెఫ్ట్ స్లైస్ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎల్ ఆఫ్ 1 to 2 ఇవ్వచ్చు. లైక్ లెట్స్ సే నేను ఎల్ స్టార్టింగ్ వాల్యూ లెట్స్ సే 1 అని ఇవ్వచ్చు, ఎండింగ్ వాల్యూ లెట్స్ సే 4 అని ఇవ్వచ్చు. ఎల్ 1 of 4 అంటే నాకు వాల్యూ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, ఎల్ ఆఫ్ 1 అంటే ఇది 2.2, 2.3J హేమంత్. 2 రాదు, ఎందుకు రాదు, ఎందుకంటే 2 అనేది 4 ముందు వాల్యూ వరకు వస్తుంది కాబట్టి నాకు ఈ 3 వాల్యూస్ వస్తాయి. కానీ నేను రైట్ టు లెఫ్ట్ స్లైస్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఓకే 4 to 1 ఇవ్వాలంటే ఇవ్వలేను. అంటే 4 to 1 అంటే ఏంటి, నేను ఏం చెప్తాను, స్టార్టింగ్ వాల్యూ 4 ఎండింగ్ వాల్యూ 1 అంటే ఇటు నుంచి ఇటు రమ్మన్నాను.
లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది తప్ప రైట్ టు లెఫ్ట్ వెళ్ళదు. ఓకే, సో అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ -1 to -4 ఇవ్వచ్చా? మీరు చెప్పండి. సో ఇలా ఇస్తే వస్తుందా రాదా? ఇక్కడ 1 to 4 ఇచ్చాను, ఇక్కడ -1 to -4 ఇచ్చాను, నాకు అవుట్పుట్ వస్తుందా రాదా? వస్తుంది. రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు చెప్పా కదా నేను -1 to -4 అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇది -1 మనం లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం. సో మనం ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్తే అవుట్పుట్ రాదు. లైక్ సే -1 to -4 ఇచ్చాను. ఓకే, నాకు ఎంటీ వచ్చింది. చూసారా? ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ వెళ్ళాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నా -1 to -4 అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎల్ -4 to -1 అని ఇస్తాను. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను -4 to 1. సో ఇన్స్టెడ్ ఆఫ్ -1 నేను ఏమంటానంటే -4 నుంచి -1 అంటాను. -4 అంటే ఇది, -1 అంటే ఇది. సో నేను రైట్ టు లెఫ్ట్ వెళ్ళొచ్చు కాబట్టి నేను -1 to 4 ఇస్తే నాకు వాల్యూస్ వచ్చాయి. ఓకే, అర్థమైందా? సో మీరు ఎప్పుడైనా సరే స్ట్రింగ్ని స్లైస్ చేసినప్పుడు దాని డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ వాల్యూస్ 0 to 5 ఉంటే ఓకే 0 నుంచి స్టార్ట్ అవుద్ది, ఇది గుర్తుపెట్టుకోండి, 0 నుంచి స్టార్ట్ అవుద్ది. నెగిటివ్ వాల్యూస్ మాత్రం -1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, -1 నుంచి బ్యాక్ వెళ్తాయి. పాజిటివ్ వాల్యూస్ 0 నుంచి బ్యాక్ వెళ్తాయి అనమాట. ఓకే, సో ఇలా మీరు స్ట్రింగ్ని స్లైస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఎల్ అనేది స్టార్టింగ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఎల్ అనేది స్టార్టింగ్ వాల్యూ, స్టార్ట్ కాలం తర్వాత వచ్చేది ఎండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇలాగే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. స్టార్ట్ ఎండే కాదు, స్టార్ట్ ఎండ్ నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్ లైక్ దాన్ని ఏమంటారు స్కిప్ వాల్యూ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు సో ఎల్ ఓకే ఎల్ స్టార్టింగ్ వాల్యూ ఏమో 1, ఎండింగ్ వాల్యూ ఏమో 4, ఇక్కడ నేను 1 ఇస్తాను మళ్ళీ. ఓకే, అంటే సీక్వెన్స్ 1 ఇస్తాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఎల్ వాల్యూ ఇస్తున్నాను, 1 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను, 1 ఇస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ 1, సో 2.2తో స్టార్ట్ అవ్వు. సో నేను ఏం చెప్తున్నాను ఓకే, సో స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి నేను ఏం చెప్తానంటే 2.2తో స్టార్ట్ అవ్వు, నెక్స్ట్ 3కి వెళ్ళు, ఎందుకంటే నెక్స్ట్ 1 అంటే నెక్స్ట్, సో అప్పుడు 2 + 3j. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటి 3, సో హేమంత్. నెక్స్ట్ ఏంటి 4 ఉంది, నేను ఇక్కడ ఏం చెప్పాను అండ్ 4 అన్నాను. సో 4 ఈజ్ ద ఎండ్, సో 4కి వెళ్ళను, ట్రూ అనేది రాయను నేను. నాకు వచ్చే వాల్యూస్ ఏంటి ఇవి 2.2, 2 + 3j హేమంత్. 1 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫస్ట్ తీసుకో, దాని నెక్స్ట్ దానికి వెళ్ళు, దాని నెక్స్ట్ దానికి వెళ్ళు. ఓకే, అలా అనమాట. లెట్స్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో సేమ్. ఓకే, 2.2, 2 + 3j హేమంత్ ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇన్ కేస్ ఇక్కడ 1 బదులు ఓకే 2 ఇస్తాను. 2 ఇస్తే దాని అర్థం ఏంటంటే ఈ వాల్యూ తీసుకో, సెకండ్ వాల్యూ కలకు, ఆ మధ్యలో వాల్యూ స్కిప్ చేసే లైక్ 2. ఓకే 1, 2 సెకండ్ వాల్యూకి వెళ్ళు. సో ఇది తీసుకుంటే దాని తర్వాత ఈ వాల్యూకి వెళ్ళు, ఒకవేళ ఇది తీసుకుంటే దాని తర్వాత ఈ వాల్యూకి వెళ్ళు, అంటే మధ్యలో ఉన్నదాన్ని స్కిప్ చేయమని చెప్తున్నాను అనమాట. అంటే అప్పుడు నాకు ఏమొస్తుంది అవుట్పుట్, ఏమొస్తుంది 2.2 వస్తుంది. 2 + 3j రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ నేను చెప్పాను 2 పెట్టా, స్కిప్ చేసామన్నా, అది స్కిప్ చేసేసింది, ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తానంటే ఎలా ఓకే 1 to 4 అన్నాను, ఈసారి నేను 2 అన్నాను. సో 2 అనగానే ఏమైంది, ఈ మధ్యలో స్కిప్ అయిపోయింది. ఇలా మీరు ఎన్ని నెంబర్స్ అయినా పెట్టచ్చు,
1 2 3 4 అలా ఎన్ని నెంబర్స్ అయినా పెట్టొచ్చు సో దట్ అవి స్కిప్ అయిపోతాయి అనమాట. సో అలాగే పాజిటివ్ నెంబర్సే కాదు నెగిటివ్ నెంబర్స్ కూడా పెట్టొచ్చు. లెట్స్ సే నేను ఏం చెప్తానంటే సో నేను చెప్తానంటే ఎల్ ఆఫ్ 1 to 4 -1 అంటాను అనమాట. సో ఎప్పుడైనా సరే నేను ఇక్కడ సీక్వెన్స్ వాల్యూ -1 కనుక పెడితే ఏమవుతుందంటే నేను ఏం చెప్తానంటే స్ట్రింగ్ ని రివర్స్ చేయమంటాను. ఓకే, సో అంటే ఈ స్ట్రింగ్ ని కంప్లీట్ గా రివర్స్ చేయమంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది ఎల్ ఆఫ్ 1 to 4 -1 అనగానే స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయిపోద్ది. -1 స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయిపోద్ది. ఓకే, రైట్ ఐ విల్ టెల్ యూ 1 to 4 పెట్టకూడదు. ఓకే, స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇక్కడ 1 to 4 ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఎల్ ఆఫ్ డబుల్ కాలన్ -1. సో -1 పెడితే ఏంటంటే స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయింది. చూసారా ఎందుకు మనకి యాక్చువల్ స్ట్రింగ్ ఏంటి 1 2.2 2 + 3j ఉండాలా, బట్ ఇప్పుడు చూడండి రివర్స్ అయిపోయింది. ఓకే, -1 పెడితే రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోతే రివర్స్ అవడం అంటే దాని యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా వీటి వాల్యూస్ కూడా రివర్స్ అయిపోతాయి. అంటే వన్స్ -1 పెడితే దాని అర్థం ఏంటి 1 2 3కి ఇండెక్స్ ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఒకవేళ రివర్స్ చేస్తే 1 2 3 ఇండెక్స్ 0 అవుతుంది, ట్రూ ఇండెక్స్ 1 అవుతుంది. ఎందుకంటే రివర్స్ కదా, మనం ఇప్పుడు రివర్స్ చేద్దాం కదా. అలాంటప్పుడు నేను ఎల్ ఆఫ్ 1 to 4 అంటే దాని అర్థం ఏంటి 1 to 4 -1 అంటే దాని అర్థం ఏంటి నేను రివర్స్ చేశాను. రివర్స్ చేస్తే 1 to 4 అంటే నేను ఏమవుతున్నాను అంటే మీకు డయాగ్రామ్ వేసి చెప్పాలంటే మీరు ఒకసారి స్ట్రింగ్ రివర్స్ అయిందంటే సో స్ట్రింగ్ అనేది కనుక రివర్స్ అయితే మీకు ఎలా ఉంటుంది ఈ వాల్యూ 5 ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ 4, ఈ వాల్యూ 3, ఈ వాల్యూ 2, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 0. మీరు ఎప్పుడైతే మైనస్ పెట్టారో అక్కడ సీక్వెన్స్ లో అప్పుడు ఏమైందంటే కంప్లీట్ గా స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోద్ది. ఇక్కడ కూడా అంతే, ఇదేమో -6 అవుతుంది. ఓకే, ఇది -5 -4 -3 -1 ఇలా వస్తుంది. ఓకే, నెగిటివ్ వాల్యూస్ కూడా మీకు రివర్స్ అయిపోతాయి. ఇప్పుడు ఏమైతుంది మీరు ఎప్పుడైతే మీరు అయిన తర్వాత మీరు ఏం చెప్తున్నారు రివర్స్ అయినప్పుడు 1 to 4 -1 అంటున్నారు. ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ సీక్వెన్స్ తీసుకుంటాం, అంటే ఫస్ట్ దీన్ని రివర్స్ చేస్తుంది. రివర్స్ చేసి దాని తర్వాత స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి ఎల్ అనేది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ వాల్యూ ఏం చెప్తున్నాను 1 చెప్తున్నాను. ఓకే, ఎండ్ వాల్యూ ఏం చెప్తున్నాను 4 చెప్తున్నాను. అంటే నేను ఏం చెప్తున్నాను రైట్ టు లెఫ్ట్ వెళ్ళమంటున్నాను. సో అందుకే నాకు ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. ఓకే, ఇక్కడ నాకు 1 to 4 పెడితే ఎంప్టీ స్ట్రింగ్ ఎందుకు వచ్చింది ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఆ లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది. రివర్స్ అయిన తర్వాత మనకి ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి 1 to 4 అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. లెఫ్ట్ టు రైట్ మనం స్లైస్ చేయం కాబట్టి స్ట్రింగ్ ని మనకి ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. అప్పుడు మనం ఎలా ఇవ్వచ్చు ఒకవేళ నాకు కావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 4 నేను 4 to 1 ఇవ్వచ్చు అనమాట. ఓకే, 4 1 ఇలా ఇవ్వచ్చు. సో 4 to 1 ఇస్తే ఏంటి ఇది 4 ఇది 1 కదా, అంటే నాకు ఇది 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 ఈ 3 వాల్యూస్ అనేవి నాకు వస్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 4 నేను ఏమంటాను ఎల్ 4 to 1 ఓకే -1 అంటాను. సో ఇలా ఇలా ఇచ్చినప్పుడు నాకు చూసారా వాల్యూస్ వచ్చినాయి, రివర్స్ లో వచ్చినాయి వాల్యూస్. ఓకే, అంటే ఈ 3 వచ్చినాయి విచ్ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు నేను ఇలా వాల్యూస్ ని నేను రివర్స్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకే, జనరల్ గా స్ట్రింగ్సే కాదు లిస్ట్ ని కూడా మీరు అలా చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ ఆఫ్ 0 అంటాను. ఎస్ ఆఫ్ 0 అంటే నాకు ఏమొస్తుంది మళ్ళీ దీనికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ ఉంది కదా, ఎస్ ఉంది. ఎస్ ఆఫ్ 0 అంటే దాని అర్థం ఏంటి హెచ్ వచ్చింది. ఎస్ ఆఫ్ 1 అంటే ఈ వచ్చింది. ఎందుకు అంటే లిస్ట్లే కాదు స్ట్రింగ్ కూడా సేమ్ స్ట్రింగ్ లో కూడా వాల్యూస్ కి ఇండెక్స్ ఉంటుంది అనమాట 0 1 2 3 4 5. వాటిని కూడా మీరు ఎలా
స్లైస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ కావాలంటే ఎస్ ఆఫ్ 1 to 2 అంటాను అనమాట. అంటే ఎస్ ఆఫ్ అప్ టు 2 వాల్యూస్ కావాలి అని చెప్తాను. లేదా నాకు మధ్యలో వాల్యూస్ కావాలంటే లెట్స్ సే 2 to 6 అంటాను. లైక్ 2 to 5 అంటాను. ఓకే ఇలా. ఓకే ఇలా స్ట్రింగ్ని కూడా మనం స్లైస్ చేయొచ్చు. అంటే నాకు మొత్తం స్ట్రింగ్ కాదు, నాకు జస్ట్ ఆ స్ట్రింగ్లో ఉన్న పర్టికులర్ సెంటెన్సెసే కావాలి అనుకున్నప్పుడు నేను ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే స్ట్రింగ్ని కూడా రివర్స్ చేయొచ్చు. లెట్స్ సే -1 ఇస్తే ఏమైతుంది, స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఓకే సో ఇలా లిస్ట్లే కాదు స్ట్రింగ్ని కూడా ఇలా చేయొచ్చు. కానీ లిస్ట్కి స్ట్రింగ్ ఉన్న తేడా ఏంటంటే లిస్ట్ ఈజ్ లైక్ స్ట్రింగ్లో వాల్యూస్ అన్ని క్యారెక్టర్సే ఉంటాయి. ఈవెన్ తో న్యూమరిక్ ఉన్నా సరే అది క్యారెక్టర్. ఇంకోటి అంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. లైక్ ఇప్పుడు సపోజ్ ఇందులో ఈని తీసి ఏని ఎన్ తీసి అంటే స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ నేను మార్చలేను అనమాట. బట్ లిస్ట్ని మనిపులేట్ చేయొచ్చు. లిస్ట్లో ఉన్న వాల్యూస్ నేను మార్చేయచ్చు. సో అవి ఎలాగో నేను చెప్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది కదా ఇక్కడ. ఓకే లిస్ట్లో నాకు సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు లిస్ట్లో 2 + 3j ఉంది కదా. లైక్ 2 + 3jని నేను మార్చేయాలనుకుంటున్నాను. లైక్ 6.4 ఏదో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే 0, 1, 2 ఉంది కదా. సో 2 + 3j అంటే 2. ఓకే నేను ఏమంటానంటే L of 2 is equal to 6.4 అంటాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను Lలో ఉన్న వాల్యూస్ని మార్చేస్తాను. ఇక్కడ చూసారా 2 + 3j కాస్త 6.4 అయిపోయింది. ఓకే సో లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని నేను మార్చేయచ్చు. అదే పని నేను స్ట్రింగ్లో చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ ఉంది. ఎస్లో ఎస్ ఆఫ్ లెట్స్ సే 2 ఉంది. ఎస్ ఆఫ్ 2లో ఎం ఉంది. నేను ఎంని ఏమంటానంటే నాకు ఎం వద్దు, నాకు సపోజ్ నాకు డి కావాలంటాను. ఓకే చూస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఇక్కడ ఏమొచ్చింది str ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ ఎస్. సో లిస్ట్కి స్ట్రింగ్కి ఉన్న ఒక తేడా అనమాట. ఓకే సో లిస్ట్లో వాల్యూస్ నేను మార్చేయచ్చు ఇలా. ఓకే L of 2 = 6.4 అని అలాగా లిస్ట్లో డిఫరెంట్ వాల్యూస్ పెట్టి నేను మార్చేయచ్చు. కానీ స్ట్రింగ్లో అలా మార్చలేం. ఓకే సో ఇప్పుడు స్ట్రింగ్ని స్లైస్ చేయడం నేర్చుకున్నాం. స్ట్రింగ్లో వాల్యూస్ని మార్చడం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన స్ట్రింగ్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3, 4, 5, 6 వాల్యూస్ ఉన్నాయి కదా. సో L of 6 అన్నాను. సో L of 6 అంటే అవుట్ ఆఫ్ బౌండ్, ఎందుకంటే L of 6 ఉండదు, ఓన్లీ 5 వరకే ఉంటుంది. ఓకే L of 5 అంటే 1, 2, 3. నేను 1, 2, 3లో వాల్యూస్ యాడ్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చు. లైక్ ఐ కెన్ సే L of 5 డాట్ ఇంకా అపెండ్ ఫంక్షన్ నీకు చెప్పా కదా, వదిలేసాను. ఓకే L of 5 ఉంది. నేను 1, 2, 3 ఉన్నాయి కదా, నాకు L of 5 అంటే 1, 2, 3 వచ్చినాయి. ఎందుకంటే నాకు లిస్ట్లో 1, 2, 3 ఉన్నాయి కాబట్టి అవన్నీ వచ్చినాయి. లెట్స్ సే నాకు ఇందులో ఉన్న ఓన్లీ ఒక వాల్యూయే కావాలి, 1 నోటే కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, L of 5 ఆఫ్ 0 అంట. 0 అంటే 1. చూసారా L of 5 ఆఫ్ 0 అంటే నాకు 1 వచ్చింది. ఎందుకు L of 5 అంటే ఇది, ఇందులో మళ్ళీ 0 అంటున్నాను. 0 అంటే ఇది. అలా లిస్ట్ని మనం స్టోర్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. ఈ లిస్ట్నే కాదు, లిస్ట్లో సెట్స్, టపుల్స్ మీకు చెప్పాక ఇంతకుముందు స్ట్రింగ్స్ ఇవే కాదు, మీరు లిటరల్లీ దేన్నైనా సరే ఒక లిస్ట్లో స్టోర్ చేయొచ్చు. ఓకే సో L of 5 ఆఫ్ 0 అంటే లిస్ట్లో ఉన్న స్ట్రింగ్ని నేను మళ్ళీ సబ్సెట్ చేస్తాను అనమాట. ఓకే సో నెక్స్ట్ లిస్ట్ ఫంక్షన్స్. సో లిస్ట్లో కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మన స్ట్రింగ్లో ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదా, ఇది డాట్ అప్పర్, డాట్ లోయర్, ఇలాగా లిస్ట్లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి డాట్ అపెండ్ అనమాట. సో డాట్ అపెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా లిస్ట్ ఉంది ఇది. ఓకే లిస్ట్లో లైక్ సమ్ వాల్యూస్ ఉన్నాయి, నేను డాట్ అపెండ్ అంటాను. డాట్ అపెండ్ అని చెప్పి నేను ఒక వాల్యూని అపెండ్ చేయొచ్చు అన్నమాట. నేను ఏమంటాను అంటే డాట్ లాస్ట్ వాల్యూ అంటాను. ఓకే ఇప్పుడు మీరు ఎల్ చూస్తే ఎల్లో ఏముంది, లాస్ట్ వాల్యూ యాడ్ అయింది. ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఎల్లో ఓన్లీ కొన్ని ఉండేవి, బట్ లాస్ట్ వాల్యూ అనేది యాడ్ అయింది. సో ఇలా నేను ఎన్ని వాల్యూస్ అయినా సరే నేను యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే లింక్ అంట, సపోజ్ 1 more అంటాను. ఓకే సో ఇక్కడ చూసారా 1 more యాడ్ అయింది నాకు. ఓకే ఇలా ఏంటంటే ఒక లిస్ట్లో మనం ఎన్ని వాల్యూస్ అయినా సరే ఇలా అపాయింట్ చేసుకోవచ్చు. డాట్ అపాయింట్ ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు. సపోజ్ నేను ఇంకోలా కూడా చేయొచ్చు. సపోజ్ L1 అనేది ఒక ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేశాను.
సపోజ్ L1లో వాల్యూస్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఎంప్టీ లిస్ట్ అనమాట. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏంటంటే నేను L1 డాట్ అపెండ్ 1 అంటాను. ఓకే, 1 అనగానే L1 డాట్ అపెండ్ 1 అంటాను. సో 1 అనగానే నాకు ఏమైంది, ఇక్కడ చూస్తారా 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ L1 డాట్ అపెండ్ 2 అంటాను. సో 2 అనగానే నాకు 2 యాడ్ అయింది. అలాగే L1 డాట్ అపెండ్ 3 అన్నాను. సో 3 అనగానే నాకు 3 యాడ్ అయింది. చూసారా నాకు 1 2 3 వచ్చేసినాయి. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇలా సింగిల్ వాల్యూస్ కాదు, మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి షో చేయాలి. లైక్ 1 2 3 ఇలా ఇలా ఇన్ని వాల్యూస్ అనేవి ఇవ్వలేం కదా. నేను ఒకేసారి వాల్యూస్ అని ఇవ్వాలంటే అప్పుడు ఏంటంటే ఎక్స్టెండ్ యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్స్టెండ్ అని చెప్పేసి నేను ఏమంటానంటే 4 5 6 అంటాను. 4 5 6 అంటాను. సో ఇలా 4 5 6 అంటే ఏమైంది, నాకు ఆటోమేటిక్గా 1 2 3తో పాటు 4 5 6 వచ్చినాయి అనమాట. మీరు ఇలా అపెండ్ చేస్తున్నాం కదా అని చెప్పి L1 డాట్ అపెండ్ అని చెప్పి మీరు ఒకవేళ లిస్ట్ పెట్టారనుకో ఏమైంది, ఆ లిస్ట్ అపెండ్ అవుతుంది అనమాట. లైక్ సే 7 8 9 అంటే నాకు ఏమైందంటే 7 8 9 అనేది నాకు ఇక్కడ లిస్ట్ కింద అవుతుంది. నాకు లిస్ట్ కింద అవ్వకూడదు. ఓకే, నాకు ఇండివిజువల్ వాల్యూస్ కింద అవ్వాలంటే అప్పుడు నేను ఎక్స్టెండ్ ఫంక్షన్ యూస్ చేసుకుంటాను. ఓకే, సో మీకు అర్థమైందా, మళ్ళీ చెప్తాను. సో సపోజ్ నాకు ఎల్ అనేది, దీనికి ఏదో జబ్బు వచ్చింది, కంట్రోల్ ఎంటర్ కొడుతుంటే ఇలా వస్తుంది. ఓకే ఫైన్, ఇది ఒక బ్లాక్ కింద తీసుకుంటుంది. సో లెట్స్ ఏ అగైన్ ఎల్ అనేది 1 ఎంప్టీ లిస్ట్ కింద తీసుకుంటే L1 అనేది, సో ఎల్ అనేది ఎంప్టీ లిస్ట్ వచ్చింది. సో ఎల్ డాట్ అపెండ్ అంటే ఒక వాల్యూ అపెండ్ అవుతుంది. ఓకే, అదే ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 1 2 3 అంటే ఏమవుతుంది, 1 2 అంటే 1 2 3 లిస్ట్ అపెండ్ అవుతుంది. ఇప్పుడు చూసారా నాకు లిస్ట్ అపెండ్ అయింది. కాదు నాకు వాల్యూస్ అపెండ్ అవ్వాలంటే ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఓకే 1 2 3 అంటాం. అప్పుడు ఏమైంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ కింద కాకుండా 1 2 3 అనేది యాక్చువల్ వాల్యూస్ కింద నాకు అపెండ్ అవుతుంది. సో అపెండ్ అనే ఫంక్షన్ మనం బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్లియర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు L1 మొత్తాన్ని క్లియర్ చేసేయాలి. చూసారా మొత్తం 0 అయిపోయినాయి. క్లియర్ ఫంక్షన్ అలా యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ ఎల్ డాట్ కాపీ, దీని గురించి ఒక మళ్ళీ చెప్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది కౌంట్. సో నాకు 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, అలాగే ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇండెక్స్. సో ఇండెక్స్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 అనేది ఏ ఇండెక్స్లో ఉంది. సో 1 అనేది 0 ఇండెక్స్లో ఉంది. ఓకే, 2 అనేది ఏ ఇండెక్స్లో ఉంది, 2 అనేది 3 ఇండెక్స్లో ఉంది. ఎందుకంటే 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లో 2 అనేది ఉంది. సో ఒకవేళ ఒక పర్టికులర్ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉంది అని తెలుసుకోవడం కోసం మనం ఇండెక్స్ యూజ్ చేస్తాం అనమాట. సో అలాగే ఇండెక్స్ ఇన్సర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ వాల్యూ నేను ఇండెక్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఇండెక్స్ ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ 1లో అంటే ఇండెక్స్ 1 అంటే ఫస్ట్ వాల్యూ తర్వాత సెకండ్ వాల్యూలో నేను ఏమి ఇన్సర్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు లిస్ట్లో ఎల్ 1 2 3 లిస్ట్ 1 2 3 ఉన్నాయి కదా, నాకు ఎల్ తర్వాత ఈ 1 తర్వాత నాకు 2 అనేది ఇన్సర్ట్ అవ్వాలి. అప్పుడు నేను ఎల్ డాట్ ఇన్సర్ట్ 1 2 అని ఇస్తాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల ఇక్కడ చూసారా 1 తర్వాత 2 అనేది ఇన్సర్ట్ అయింది. ఓకే, సో అలాగే ఎల్ డాట్ ఇన్సర్ట్ పాప్. సో పాప్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాల్యూని డిలీట్ చేయాలి. లైక్ జస్ట్ ఎల్ డాట్ పాప్ అంటే ఆ లిస్ట్లో ఉన్న చివరి వాల్యూ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. లెట్స్ సే ఇలా చేస్తే చూసారా ఇక్కడ 1 2 3 ఉండేది, 1 2 3 పోయింది. దీన్ని అబ్జర్వ్ చేయండి, దీన్నే చూడండి మీరు. నేను ఎల్ డాట్ పాప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ 1 2 1 అనేది 2 పోయింది. ఇలా ఎల్ డాట్ పాప్ యూజ్ చేసి మీరు ఏదైనా వాల్యూని లాస్ట్ ఉన్న వాల్యూని రిమూవ్ చేయొచ్చు. మరి ఎల్ డాట్ పాప్లో నేను ఇండెక్స్ కూడా ఇవ్వచ్చు. సో ఎల్ డాట్ పాప్లో నేను ఏమంటానంటే నాకు ఫస్ట్ ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోవాలి. అంటే 1 2 ఉంది కదా, ఈ వాల్యూ రిమూవ్ అయిపోవాలని చెప్పి రాశాను. సో ఎల్ డాట్ పాప్ ఆఫ్ 1 అని ఇస్తే నాకు ఆ వాల్యూ పోయింది. చూసారా, సో పాప్ ఏంటంటే మీరు ఎయిదర్ జస్ట్ పాప్ అని చెప్పి వదిలేస్తే లాస్ట్ వాల్యూ బై డిఫాల్ట్ రిమూవ్ అయిపోద్ది. లేదు అంటే ఎల్ డాట్ పాప్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ అనేది రిమూవ్ అయిపోద్ది. అలాగే మీకు రిమూవ్ కూడా ఉంటుంది. సో రిమూవ్ అని చెప్పేసి నాకు 1 అనేది రిమూవ్ అయిపోవాలి. సో ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ 1 అన్నాను.
మీకు చూసారా 1 అనేది రిమూవ్ అయిపోయింది. 1 అనేది ఫస్ట్ వన్ రిమూవ్ అయింది. దేర్ ఆర్ మల్టిపుల్ వన్స్ ఉంటే ఎప్పుడు రిమూవ్ యూజ్ చేసినా ఒకసారి మాత్రమే ఒక వాల్యూ మాత్రం రిమూవ్ అవుతుంది. ఈవెన్ దో 1 అనేది 2 టైమ్స్ ఉన్నా ఒక 1 మాత్రం రిమూవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మనకు అదే. సో రిమూవ్ యూజ్ చేసి వాల్యూని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ 1 అంటే 1 అనే వాల్యూ రిమూవ్ అయింది. ఎల్ డాట్ పాప్ ఆఫ్ 1 అంటే 1 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ రిమూవ్ అయింది. అది పాప్ కి రిమూవ్ కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే, అలాగే రివర్స్. సో రివర్స్ అంటే ఏం లేదు, మొత్తం లిస్ట్ అంతా రివర్స్ అయిపోతుంది. ఓకే, సో ఎల్ డాట్ రివర్స్ అనగానే లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇంతకు ముందు 1 2 3 ఫస్ట్ ఉండేది, దాని తర్వాత కామ 1 ఉండేది, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఓకే, సో అలాగే రివర్స్. నెక్స్ట్ సార్ట్. సో సార్ట్ అంటే సపోజ్ వాల్యూస్ ని మీరు సార్ట్ చేయాలనుకుంటే మీరు సార్ట్ చేయొచ్చు. సో ఇవి మెజారిటీ ఆఫ్ ద లిస్ట్ ఫంక్షన్స్ అనమాట, రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లం విత్ లిస్ట్ ఏంటంటే, లెట్స్ సే L1 ఈక్వల్ టు L అన్న. దాని అర్థం ఏంటి? L1 రెండు ఒకటే. మీరు ఇక్కడ ప్రాంప్ట్ లో మీరు కేర్ఫుల్ గా L L1 ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో L1 ఇక్కడ సేమ్ కదా, చూడండి L1 సేమ్ పెట్టాను, ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ L1 ఈక్వల్ టు L ఇచ్చాను. మీరు ఒకసారి ఈ రెండిట్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఏమన్నానంటే ఎల్ డాట్ రివర్స్ అన్నాను. ఓకే, ఎల్ డాట్ రివర్స్ అనగానే ఇక్కడ ఏమైంది, ఎల్ డాట్ రివర్స్ అంటే L1 కూడా రివర్స్ అయిపోయింది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు చూసారా, నేను L1 ఈక్వల్ టు L అన్నాను అంటే L ని రివర్స్ చేశాను. నేను ఎప్పుడైతే L ని రివర్స్ చేశానో L1 కూడా రివర్స్ అయిపోయింది. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమైందంటే రైట్ సైడ్ లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ కి ఈక్వల్ అవుతుంది. లెట్స్ సే ఐడి ఆఫ్ L1 అంటాను. ఓకే, ఐడి ఆఫ్ L1 అంటే అది ఉంది 4736 ఉంది కదా. ఇప్పుడు ఏమంటానంటే ఐడి ఆఫ్ ఎల్ అంటాను. ఐడి ఆఫ్ ఎల్ అంటాను. ఐడి ఆఫ్ ఎల్ అంటే చూసారా 4736. ఎల్ యొక్క అడ్రస్ L1 యొక్క అడ్రస్ సేమ్. సో మీరు ఎల్లో ఎలాంటి ఆపరేషన్ చేసినా సరే అవి మీకు L1 లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు అరేస్ తో వర్క్ చేస్తున్నప్పుడు అరే ఆర్ వి కాల్డ్ as నా ఆబ్జెక్ట్ అనమాట. లిస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఈక్వల్ టు సైన్ ఇచ్చారంటే ఈక్వల్ సైన్ అడ్రస్ అనేది అసైన్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఆబ్జెక్ట్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఇలా అవ్వకూడదు. మీరు ఎప్పుడు కూడా L1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాట్ కాపీ అని ఇవ్వాలి. ఓకే, డైరెక్ట్ గా L1 ఈక్వల్ టు L అని ఇవ్వకూడదు, L1 ఈక్వల్ టు ఎల్ డాట్ కాపీ అని ఇవ్వాలి. ఓకే, L1 ఈక్వల్ టు ఎల్ డాట్ కాపీ అంటే స్టిల్ ఇప్పుడు L1 సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్ డాట్ రివర్స్ అంటాను. ఓకే, ఎల్ డాట్ రివర్స్ అంటే అబ్జర్వ్ చేశారా, L1 ఒకటి రివర్స్ అయింది, సారీ L ఒకటి రివర్స్ అయింది, L1 అలాగే ఉంది. ఓకే, L1 రివర్స్ అవ్వాలి, L ఒకటి రివర్స్ అయింది, ఎందుకంటే నేను కాపీ యూజ్ చేశాను అనమాట. ఇలా మీరు కాపీ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇలా మీరు ఒక లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. లిస్ట్ ని లైక్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని మీరు స్లైస్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, పాప్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఈ ఆపరేషన్స్ అన్ని చేస్తారు. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? లిస్ట్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో మీకు క్లియర్ అంటే మీకు లిస్ట్ అర్థమైంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి మీరు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, లైక్ హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి మీరు ఎస్క్యూఎల్కి ఎలాగా అయితే స్టార్ట్ చేశారో సేమ్ అలాగే పైథాన్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే, 1 by 1 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకురండి. ఓకే, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేయచ్చు. లేదు పైథాన్ హ్యాకర్ ర్యాంకే కాదు, హ్యాకర్ ర్యాంక్లో చేయండి. హ్యాకర్ ర్యాంక్తో పాటు ఇంకా కావాలి అనుకుంటే సో నాది గిట్ హబ్, నేను లింక్ మీకు సెండ్ చేస్తాను. ఓకే, సో రిపాజిటరీస్లోకి వెళ్తే మీరు రిపాజిటరీస్లో లైక్ 1.1 అని టైప్ చేయండి. 1.1. సో 1.1 అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే 1.1 1.2 అని చెప్పి ఉంటాయి అనమాట. సో 1.1 1.2 1.3 వచ్చినాయి కదా, ఇది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ఇది ఓపెన్ చేస్తే నాకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్
takes 3 numbers and print their sum. Every number is given on a separate line. స్క్రీన్ అది కనిపించట్లేదు. Oh, sorry. నేను మళ్ళీ చూస్తాను. ఓకే, సో గిట్హబ్ ఓపెన్ చేస్తాను. సో నేను లింక్ పంపిస్తాను, గిట్హబ్ లింక్. ఓకే, సో గిట్హబ్లోకి వెళ్ళండి, ఇలా వస్తుంది. ఇందులో రిపాజిటరీస్లోకి వెళ్ళండి. సో రిపాజిటరీస్లో ఫైండ్ రిపాజిటరీస్లో 1.1 అని టైప్ చేయండి. ఓకే, మీరు 1.1 అని టైప్ చేయగానే మీకు ఏమొస్తుంది అంటే ఇక్కడ పైథాన్. సో ఇక్కడ ఇన్పుట్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అని ఉంది కదా, ఇన్పుట్ సమ్ ఆఫ్ 3 నెంబర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది, ఇక్కడ మీకు ఏముంటుందంటే స్టేట్మెంట్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మనం ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇచ్చేది ఏంటి, ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఏంటి. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్ 3 నెంబర్స్, ప్రింట్స్ దే సమ్, ఎవ్రీ నెంబర్ ఇస్ గివెన్ ఆన్ ఏ సపరేట్ లైన్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ నేను సాల్వ్ చేసి చూపిస్తాను, మీరు సేమ్ సాల్వ్ చేయండి అనమాట. ఓకే, ప్రింట్ సమ్ నెంబర్స్. సో ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, నేను ఇన్పుట్ అనేవి 3 నెంబర్స్ ఇస్తాను. ఓకే, అంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ 1. సో ఇన్పుట్ ఆఫ్ లైక్ లెట్స్ సే ఎంటర్ ఏ. ఓకే, ఎంటర్ ఏ అంటాను. ఓకే, అలాగే ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బి అంటాను. సో ఓకే, ఏ ఇది బి, ఓకే ఇది బి, ఇది సి. నేను ఇన్పుట్లో నేను 3 నెంబర్స్ ఇస్తాను, ఏ ఇచ్చాను, బి ఇచ్చాను, సి ఇచ్చాను. ఓకే, నేను ఏమడుతున్నాను, నాకు ప్రింట్ అయినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్రింట్ అవ్వాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్రింట్ అవ్వాలి. కానీ మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే ఇన్పుట్ కన్నా తీసుకుంటే బై డిఫాల్ట్ అది స్ట్రింగ్ అని తీసుకుంటుంది. కానీ మనకి ఎలా కావాలి, ఇంటిజర్ కింద కావాలి. అప్పుడు నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఇన్పుట్ నేను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటాను. అంటే ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ తీసుకోగానే దాన్ని ఇమీడియట్గా ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఎందుకంటే నాకు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కంపల్సరీ నాకు ఇంటిజర్సే ఉండాలి. నాకు అందులో స్ట్రింగ్స్ ఉండకూడదు. స్ట్రింగ్స్ ఉంటే ఏమైంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 1 2 3 వేస్తే 1 2 3 వస్తుంది, నాట్ 1 + 2 + 3 రాదన్నమాట. సో అందుకని చెప్పి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎంటర్ ఏ అంది, నేను 1 ఇస్తాను. ఎంటర్ బి అన్నది, నేను 2 ఇస్తాను. ఎంటర్ సి అంది, 3 ఇస్తాను. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఓకే, 1 + 2 + 3 6. అలాగే సపోజ్ 2 3 6 ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 3 6 ఇస్తాను. 2 ఇచ్చాను, 3 ఇచ్చాను, 6 ఇచ్చాను. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 11 వచ్చింది. అవుట్పుట్ సాటిస్ఫై అయిందా, ఇలా అనమాట. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇందులో లైక్ హింట్ ఉంటుంది. లైక్ ఈ ప్రాబ్లం సంబంధించిన సింటాక్స్ కానీ ఏమన్నా కావాలంటే ఇందులో ఉంటుంది, ఎలా ఇన్పుట్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది. ఓకే, సో ఇలా ప్రతిదీ ఇక్కడ మీరు 1.1 ఉంది కదా, సో 1.1 తర్వాత 1.2 1.3 1.4 1.5 1.6 అలాగే 1.7 వరకు ఉన్నాయి. ఓకే, మీరు 1.7 వరకు మీరు కంప్లీట్ చేసండి. ఓకే, సో 1.1 నుంచి 1.7 వరకు మీరు కంప్లీట్ చేసేయచ్చు. మీరు హ్యాక్ ర్యాంక్లు చేసుకున్నా పర్వాలేదు, ఇది సాల్వ్ చేసినా పర్వాలేదు, రెండిట్లో ఏది సాల్వ్ చేసినా బెటర్. ఓకేనా, బట్ మస్ట్ అండ్ షుడ్ మీరు ఖచ్చితంగా వీటి మీద వర్క్ చేయాల్సిందే. లైక్ మీకు ఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తేనే నాకు లైక్ యూనో ఏంటంటారు, మీకు అప్లై చేయడం తెలుస్తుంది. మీకు లిస్ట్ అంటే ఏంటి తెలుసు, ఇన్పుట్ అంటే ఏంటి తెలుసు, నెంబర్ అంటే ఏంటి తెలుసు, అన్నీ తెలిస్తే కానీ మీరు అప్లికేషన్ తెలియాలంటే మీకు ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయాలి. సో ఐ హోప్ ఈ సండేకి లైక్ ఈ వీకెండ్ ఎయిదర్ హ్యాకర్ ర్యాంక్లో ఉన్న లైక్ అట్లీస్ట్ మినిమం ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి బేసిక్. లైక్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు హ్యాకర్ ర్యాంక్లో చేస్తున్నప్పుడు ఇఫ్ ఫర్ ఇలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుంటే ఇగ్నోర్. లైక్ నేను ఇప్పటివరకు ఏమైతే చెప్పానో ఇప్పుడు నేను 1.7 వరకు చెప్పాను కదా, ఇందులో ఆ 1.7 వరకు ఓన్లీ వీటి మీద ఇఫ్ ఫర్ వైల్ నేను చెప్పిన ఏవి ఉండవు. ఓకే, ఈ 1.7 వరకు నేను చెప్పేవే ఉంటాయి అన్నమాట. ఓకే, బేసిక్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎయిదర్ ఇలా కానీ ఎయిదర్ హ్యాకర్ ర్యాంక్లో కానీ మీరు ఖచ్చితంగా చేయండి. ఓకే, క్లియరా? ఓకే ఓకే సరే, సో ఏ డౌట్స్ లేవంటే అండ్ దెన్
కాదు రేపు క్లాస్ పెట్టుకుందామా? రేపు ఎల్లుండా? ఏమన్నా మీకు అదర్ వర్క్స్ ఉన్నాయా?